రాముడు సీతని ఇష్టపడినాడు, సీతని రావణాసుడే. డోలు వాయిస్తున్నాను. తాళం సరిగా లేదు. ఓ అవునా, ఈ మధ్య వాడలేదు కదా, టచ్ లేకుండా పోయిందిలే. గేట్ దగ్గరికి మన గ్రూప్ లో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయా? ఆ ఉన్ని అన్న తన్ని లోపలికి రానివ్వట్లేదు. రే ముందు నువ్వు ఇది పట్టుకో. మీ సమస్య ఏంటి? నేను అమ్మాయిని కాబట్టి లోపలికి వదలరా? అది కాదమ్మాయి, నేను చెప్పింది విను. మా గ్రూప్ లో ఉన్న మగాళ్ళని మీరు వదిలారు, అయితే నేను కూడా వెళ్తాను. లోపలికి వెళ్ళడం పెద్ద విషయం కాదు, కానీ ఈ సామాన్లతో ఇక్కడ ఉండడం కుదరదని చెప్తున్నా. అది చెప్పడానికి మీరెవరు? ఇక్కడ విషయాలన్నీ చూసుకునేది నేనే. కాస్త చెప్పండి అయ్యా. నాకోకేనే. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకు అస్సలు అర్థం కావటం లేదు. కరెక్ట్ కరెక్ట్. ఇతనెవరు? నేను ఇక్కడ పనిచేస్తున్న చెత్త స్టాఫా? నన్ను గుర్తుపట్టలేదా? లేదు. నన్ను గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నా పేరు రామానంద్, నేను ఇంకా బ్యాచిలర్ని. నా పేరు అను తంగపాలోస్. నా పేరులోనే తల్లి తండ్రి పేరుంది. అమ్మ హిందూ, నాన్న క్రిస్టియన్. ఫెమినిజం చూసినప్పుడే ఊహించాను. చేపల కూర అంటే ఇష్టమా? షటప్. ఇలాగే ఒక అమ్మాయి ఫెమినిస్ట్ గా మారింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, మీరు మ్యారీడా? నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను, నర్స్ గా ఉంటున్నాను. డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిందా? నిజంగానా? నాకు కూడా. ఇందాక బ్యాచులర్ అన్నారు. అదే అదే, డైవర్స్ అయిన వాళ్ళు కూడా బ్యాచులర్ అంటారు కదా. అరెచ్చా, ఆ ప్రియా రాదంట. తన బాయ్ ఫ్రెండ్ ఎవరితోనూ లేచిపోయాడంట. ఎవరు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, అను ఉంటే చాలు. ఓ అయితే నా స్క్రిప్ట్ లో ఉన్న క్యారెక్టర్ ఎవరు నటిస్తారు? వస్తానని చెప్పిన ఆ చందు కూడా ఇంకా రాలేదు. షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు. నీకెలా తెలుసు? గ్రూప్ లో మెసేజ్ కూడా రాలేదే. నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. అవును, ఈ షారుఖ్ ఖాన్ మీకు ముందే తెలుసు? ఎప్పుడో ఒకసారి చాట్ చేస్తాను, బట్ హీ స్మార్ట్. వాడు రాకపోతే అంతా మటాష్. టైటిల్ సాంగ్ ప్లాన్ చేసింది వాడి డాన్స్ తోటే. ఓ డాన్సరా? అయితే ఖచ్చితంగా చండాలంగా ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి డాన్సర్స్ నచ్చనే నచ్చరు. ఒక రకంగా సిక్స్ ప్యాక్స్, కండలు అసలు ఏం బాగుండరు, సీరియస్ గా. అక్కడ గుడి ఉందా? అవును, ఒకసారి వెళ్ళొస్తాను. అను నీకెలా అనిపించింది? నాకు కూడా అనిపించింది గుళ్ళోకి వెళ్ళాలని. పదండి. భగవంతుడా కరెక్ట్ చేసి పెట్టి స్వామి. వీడి వాలకం బాలేదే. క్రిస్మస్ ట్రీని మనం ఇక్కడ ప్లాన్ చేద్దాం. చెట్టు మొత్తం లైట్స్ రావాలి. సరే. జీసస్ సెటప్ అంతా కూడా ఇక్కడే. ఓకే ఓకే. షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖానా? ఆంజనేయ, సిక్స్ ప్యాక్ ఉండకూడదు. కుచి కుచి హోతా హై. ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోయాను. ఇది కావాలా? నిరంజన. షారుఖ్ ఖాన్. ఓకే, ఫీమేల్ అయ్యుండి షారుఖ్ ఖాన్ ఐడి ఏంటి? సింపుల్, ఐఎమ్ రియల్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్. అలాగే ఉండాలి, రియల్ గా ఉండాలి. అదే నాకు కావాల్సింది. ఓ పోయిందే. నన్ను గుర్తుపెట్టావా? వీడి పేరు నీలకంఠం. ఆఫ్ కోర్స్, నా బంగారు కొండ అను. ఈ రోజు నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు షారుఖ్. ఏంటి, నేను అమ్మాయిననే విషయమా? దాని గురించి టెన్షన్ పడద్దు. ఐ ఫీల్ లైక్ ఐ మోర్ అబౌట్ టామ్ బాయ్స్ టైప్. ఆ కాఫీ ఇవ్వండి, నేను సిప్ చేసిస్తాను. ఏంటి పాప ఇది? కాఫీ కావాలంటే నన్ను అడగచ్చు కదా. వీళ్ళకు ఏ వ్యాధి ఉందో ఏమిటో. అయ్యో, ఇతను మనీ అంకుల్, మా ఇంట్లో ఆల్ ఇన్ ఆల్. షూటింగ్ ముందే చెబుతున్నాను, మా బామ్మకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? మగవాళ్ళు మా పాపని టచ్ చేసి యాక్ట్ చేయకూడదు. తర్వాత మోకాళ్ళ కింద వరకు ఉండే డ్రెస్సులు మాత్రమే వేయాలి. ఇప్పుడు కూడా పైన కదా వేసుకున్నారు. అది పాప ఇష్టం, కానీ సినిమాలో మాత్రం వెయ్యదు. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ? వాష్రూమ్ అక్కడ ఉంది. వాష్ చేయడానికి కాదు, కక్కుసుకు వెళ్ళడానికి. నేను వెళ్ళొస్తానమ్మా. ఇతను షూటింగ్ అయ్యేదాకా మనతోనే ఉంటాడా? అలాగే చెప్తున్నారు, మనం చూసుకుందాం. అవును, చూడండి, చూసి పంపించేసేయండి. రే తపస్సు, తను చాలా అందంగా ఉందిరా, చాలా అందంగా ఉంది. ఒక పని చెయ్యి, తన నా నడుము మీద ఎక్కించుకొని తిలానా తిలానా అనే పాటకి ప్లాన్ చేయి, సూపర్ గా ఉంటుంది. నీ ఐడియాకు ఒక దండం. నీకొద్దంటే పోరా. హే తిలానా తిలానా. రే ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? దీనికంటే మంచి మిక్సింగ్ ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదని మోహన్ లాల్ ఏదో సినిమాలో చెప్పారు. ఓ 10th తో మీరు స్టడీస్ ఆపిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏం అనలేదా? ఎందుకు? నాకు డాన్స్ ఇష్టమని వాళ్ళకి తెలుసు.
మై పేరెంట్స్ ఆర్ కూల్. రే నేను చేంజ్ చేశాను. ఏంటో? ప్రియా సీన్స్ ఉన్న పోర్షన్స్ అన్ని రీరైట్ చేశాను, స్క్రిప్ట్ లో యాడ్ చేశాను. ఇకపోతే చందు సీన్స్ అన్ని తర్వాత తీసుకుందాం. ఓకే ఇది సూపర్. నేను ముందే చెప్పాను కదా తను దొంగ అని, తను మోసం చేస్తాడు అని. ఇంతకీ ఆ చందుగాడు ఎప్పుడు వస్తాడో ఏంటో అర్థం కావడం లేదు. నేనున్నాను, మరెందుకు టెన్షన్ పడ్డం? ఈ భూమి మీద ఉన్న ఏది కావాలని అడుగు, నేను తీసుకొచ్చి పెడతాను. నువ్వు ఐస్ క్యూబ్స్ మాత్రం రెడీ చేసుకో చాలు. సారీ కొంచెం లేట్ గా వచ్చాను. హలో గైస్. ఏంటి అలా చూస్తున్నారు? అర్థం కాలేదా? నన్ను గుర్తుపట్టలేదా? గెస్ చేయండి. ఎవర్రా ఈ తెలుగులో మాట్లాడుతున్న బెంగాలీ? ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తే డబ్బులు ఇచ్చేసి పంపించేసేయండి. బెంగాలీ మీ నాన్న. గాయస్ నేను మీ చందుని. షాక్ అయ్యారా? షాక్ అయ్యారా? షాక్ అయ్యారా? 3 సార్లు అయ్యాను. ఇదిగో ఇక్కడున్నాడే ఈ చందు. ఇలాంటి వాడంటే నాకు అస్సలు నచ్చడు. పోరా. నువ్వెవైనా ఎన్టీఆర్ వా? నేనే. ఇలా చూడు, ఆ? ఒక యాక్టర్ కి ముఖ్యంగా కావాల్సింది నాలా పర్ఫెక్ట్ బాడీ. నీలాంటి ఏనుగులా ఉన్న బాడీ కాదు, అర్థమైందా నీకు? మన స్నేహాలు పెంచుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అగ్జన్ కిస్. ప్రియమైన వాళ్ళ ఉన్నాడే. జాఫిన్ డిచాకో. నాకు హక్స్ కిస్ లాంటివి ఏమీ లేవా? నీలాంటి మగాళ్ళకి కిస్ పెట్టలే. సరే గానీ కరెక్ట్ టైంకి వచ్చావు. స్క్రిప్ట్ ఇస్తాను, చదువుకోండి. ఏ వద్దు, సినిమా చూసేటప్పుడు నాకు థ్రిల్ ఉండదు మిత్రమా. ఓ సరే, ఫైనల్ డ్రాఫ్ట్ తీసి వాట్సాప్ చేస్తాను. ఓకే. అక్కర్లేదు. ఒక నేచురల్ యాక్టర్ కి అదేం అక్కర్లేదు. ఐఎమ్ స్పాంటేనియస్. అది ఆ బాటిల్ అక్కడ కూల్ గా ఉంటుందని వేసానులే బావా. మూత ఓపెన్ చేస్తే మంది అక్కడ ఉంటుందిరా. లొల్లుమాల్లో శాలరీ ఎక్కువ వస్తుందా? ఖర్చులకు ఓకే, కానీ నా లైఫ్ స్టైల్ కి సరిపోదు. కానీ చూస్తూ ఉండు, సంవత్సరం లోపు షాప్ పెట్టబోతున్నాను. తమరికేంటో అంత కాన్ఫిడెన్స్? అంటే నేను ఇప్పుడు పనిచేసే మొబైల్ షాప్ ని మూయించేస్తాను. అప్పుడు ఆ స్పేస్ ఫ్రీ అయిపోతుంది కదా. అంతా దేవుడి దయ. అతని ఐడియా ఏమని చెప్పావురా? మోసగాడు చందు. అది విషయం. సరిగ్గా గైస్ పెట్టుకున్నాడు. 1 సెకండ్, ఐ ఫర్గాట్ మై ఫోన్. ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టాను?